హైదరాబాద్ లో ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవనున్నారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం తమకు 24,000 కోట్లు చెల్లించాల్సిందని తెలంగాణ చెబుతోంది. కానీ తెలంగాణనే తమకు 7,000 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం అంటోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విభజన అంశాల పరిష్కారంపై ప్రత్యేకమైన దృష్టిని సారించారు. మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ సమస్యను, ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీని పరిష్కరించుకున్నారు. ఏపీ నుంచి చంద్రబాబు డిమాండ్లు హైదరాబాద్ లో 3 భవనాలు ఏపీకి కేటాయించాలి. విభజనలో పెట్టని ఆస్తులను పంచాలి. విద్యుత్ బకాయిలు చెల్లించాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల పంపకాలుండాలి. వెంటనే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి. అలాగే తెలంగాణలో వినిపిస్తున్న డిమాండ్లివే. ఏపీలో తలపిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీకి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన కోస్టల్ కారిడార్ ఉన్నందున ఈ తీర ప్రాంతంలో తెలంగాణ భాగం కోరుతోంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగమడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణకు భాగం ఉండాలని స్పష్టంగా చెబుతోంది. కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ అడుగుతోంది. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందే అంటోంది. ఏపీకి చెల్లించాల్సినవి ఏమైనా ఉంటే మేం సిద్ధమేనని తెలంగాణ స్పష్టం చేస్తోంది.